హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీలో ఎవరైనా మన ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ వెంటనే వెళ్లి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైమ్ గనుక మన ఛానల్‌ని చూస్తున్నట్టయితే మన వీడియోస్ నచ్చితే ఒక లైక్ ఇచ్చేసేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. సో, నేను సండే రోజు ఒక చిన్న పని ఉందనేసి కుకట్పల్లి సైడ్ వెళ్ళాననమాట. అలా తనని మీట్ అయ్యాను. సో, మేమిద్దరం మాట్లాడుకున్న దాంట్లో ఏంటంటే, తను నుమాయిష్ ఎగ్జిబిషన్‌ని ఇప్పటివరకు ఎక్స్‌ప్లోర్ చేయలేదు, వెళ్ళలేదనేసి చెప్పింది. సో, ఇంకా ఆన్‌లైన్‌లో చెక్ చేస్తే 17థ్ వరకు ఎక్స్‌టెండ్ అయ్యుందనేసి తెలిసిందనమాట. సో, ఇంకా ఆ రోజు ఈవినింగ్ మేమిద్దరం స్టార్ట్ అయిపోయాము ఆటో బుక్ చేసుకొని. ఈ వీడియో అప్‌లోడ్ చేసే టైంకి నాకు తెలిసి ఎగ్జిబిషన్ ఆల్రెడీ క్లోజ్ అయిపోయి ఉంటుంది. మేము ఈ ఎగ్జిబిషన్‌లో ఏమేమి కొన్నాము అనేది మీకు తెలియాలంటే వీడియో కంటిన్యూగా చూడండి గాయ్స్, మీకు తెలిసిపోతుంది. అండ్ తను రీసెంట్‌గా ఒక యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసింది. అండ్ తను వీడియోస్ అప్‌లోడ్ చేస్తుంది. సో, తన ఛానల్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. సో, గాంధీ భవన్‌కి వచ్చే దారిలో ఒక 2 మినిట్స్ అవేలోనే మాకు ఫుల్ ట్రాఫిక్ అనమాట. సో, యూ టర్న్ చేసుకోవడానికి కూడా మాకు ఛాన్స్ లేదు. అంటే చాలా టైం పడుతుందనేసి మేము అక్కడ డ్రాప్ అయిపోయి మెట్రో స్టేషన్ స్టెప్స్ తీసుకుందామనేసి మేము అక్కడే డ్రాప్ అయిపోయి స్టెప్స్ తీసుకొని పైకొచ్చాము. యాక్చువల్లీ వచ్చేస్తే మాకిది పర్ల్ స్టోర్ కనిపించిందనమాట. ఒక స్టాల్ అనమాట. చాలా అనిపించాయి ఇక్కడ ఐటెమ్స్. కాకపోతే కొంచెం ప్రైజీ అనిపించింది. సో, మాకెందుకో అంత ప్రైజీ అవసరం లేదనిపించింది. బట్ మోడల్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. ఎవరికన్నా పర్ల్స్ ఇష్టం ఉంటే ఒకసారి ఈ స్టాల్‌ని విజిట్ చేయండి. చాలా మోడల్స్ ఉన్నాయి. బ్రేస్లెట్స్‌లో, యాంక్లెట్స్‌లో, చైన్స్‌లో. సో, చాలా బాగున్నాయన్నమాట. సో, మేము రిటర్న్‌లో వచ్చి తీసుకుందాం అనుకున్నాము కానీ కుదరలేదు. సో, ఇంకా అలా ఆ స్టోర్ చూసి వస్తున్నాము. అండ్ ఇక్కడ చూడండి, మెట్రో మేము అవాయిడ్ చేసిందే మంచిదైంది. బికాజ్ చాలా మంది ఉన్నారనమాట, దిగుతున్నారక్కడ. సో, మేము ఆటోలో మంచిగా వచ్చామనిపించింది. బికాజ్ మెట్రోలో వస్తే సీట్స్ ఉండవు. అండ్ టైం కరెక్ట్ కాదనిపించి మేము ఆటో చూజ్ చేసుకున్నామనమాట. సో, ఇక్కడ మీకు కనిపిస్తున్నారు కదా! మెట్రోలో ఎంతమంది ఉన్నారో ఎస్కలేటర్ దిగే టైంలో. సో, యాహ్! ఇంకా అలా వచ్చేసి మేమైతే ఇంకా స్టార్ట్ చేశాము. అంటే ఎక్స్‌ప్లోరింగ్. తను ఫస్ట్ టైమ్ కదా! ఇవన్నీ చూస్తుందనమాట. ఈ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అండ్ ఫ్లవర్ వాజెస్ ఇవన్నీ కూడా. సో, మేమేమేమి కొన్నామో మీరు వీడియో మొత్తం చూస్తూ ఉండండి. ఇక్కడ బ్యాగ్స్ వచ్చేసి కొంచెం రీజనబుల్ రేట్స్ ఉన్నాయన్నమాట. అరౌండ్ 250 ఆ ప్రైజెస్‌లో ఉన్నాయి. అండ్ ఇక్కడ ఒకతను ఇయర్ రింగ్స్ సేల్ చేస్తున్నాడు. సో, ఆ ఇయర్ రింగ్స్ బా నచ్చాయని అడిగితే అతను 150 ఆర్ 120 అలా చెప్పున్నాడనమాట. అక్కడి నుంచి మేమైతే పానీపూరి తినడానికొచ్చాము. తను యాక్చువల్లీ పానీపూరి తీసుకుంది. నేనొచ్చేసి దహీ పూరి తీసుకున్నాననమాట. అలా కొంచెం ఎనర్జీ కోసం తినేసి షాపింగ్ అయితే స్టార్ట్ చేశాము. ఇక్కడ ఒకతను ఇలా ఇయర్ రింగ్స్ పెట్టుకొనున్నాడు. సో, చాలా నచ్చింది. తన దగ్గర ఆక్సిడైజ్డ్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ చాలా బావుంది. సో, అందుకే ఇక్కడ నేను ఒక పెయిర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. 100కి 3 కదా? 100 का पूरी है। అందరూ ప్రైజెస్ చెప్తున్నారు. నేను చూడడానికి రిచ్గా కనబడుతున్నానని ఎక్కువ చెప్తున్నారు. లోపలికి వెళ్తాం. వదిలేసి పెట్టి एजाज भाई चिल्लर जो बोल रहे हैं मेरे करे बात तोड़ के देते एजाज भैया एजाज भाई आपको बोल जरा दे मां दे వాటర్ ఇందులో చిన్న చూపించు. ఇలానా? ఇలా. ఆహా, ఓకే. గ్లాస్ బయటకు వస్తుందా? जल्दी आओ भैया जल्दी आओ ఏది తీసుకుంటావు అది చూపించు దానికి.
అలా వస్తుంటే మాకిక్కడ ఒకతను ఇలా నెక్ సెట్స్ పెట్టుకొనున్నాడు. పక్కన చూస్తే కంప్లీట్ బ్యాంగిల్ స్టోర్ అనమాట. చాలా టైప్స్ ఆఫ్ బ్యాంగిల్స్ ఉన్నాయి ఇక్కడ. సో, ఇక్కడొచ్చేసి మనకి గోల్డ్ కోటింగ్ బ్యాంగిల్స్ ఉన్నాయి, గ్లాస్ బ్యాంగిల్స్ ఉన్నాయి, మెటల్ బ్యాంగిల్స్ చాలా టైప్స్ ఆఫ్ బ్యాంగిల్స్ ఉన్నాయన్నమాట. అండ్ కొన్ని బ్యాంగిల్స్ వచ్చేసి క్లియరెన్స్ సేల్‌లో జస్ట్ ₹100కి పెట్టున్నారనమాట. ఏ బ్యాంగిల్ అయినా కూడా ₹100 అని. సో, నాకిక్కడ ఈ బ్యాంగిల్ నచ్చింది. తీసుకున్నాను. అండ్ ఇక్కడ కొన్ని బ్రేస్లెట్స్ అలా తీసుకున్నామనమాట. ఇవి కూడా ఈచ్ ₹100 అలా పడింది. సో, బానే అనిపించింది. మేబీ ఇంకా తక్కువ రావచ్చేమో బయట. బట్ ఇక్కడ రీజనబులే అనిపించిందనమాట. సో, అలా ఒక 2 బ్రేస్లెట్స్ తీసుకున్నాం. ఇదొచ్చేసి ఫ్లవర్ ప్యాటర్న్, ఇంకొకటొచ్చేసి బటర్‌ఫ్లై ప్యాటర్న్ 2 బ్రేస్లెట్స్ అలా తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ తను ఈ క్రిస్టల్ బ్యాంగిల్స్ కూడా తీసుకుందనమాట. విచ్ ఇస్ ₹100 బానే అనిపించింది. వీళ్ళు పెట్టారు కానీ ఎగ్జిబిషన్ అంతా మాల్ రేట్ చెప్తున్నారు. అంతా ఇక్కడ మన బడ్జెట్లో లేదు సార్. చికెన్ కర్రీ సరిపదా ఓకే, వేరే దగ్గర వెళ్తాం. హలో మేడం ఉట్టే హలో 2200 1500 ఇది కూడా బాగుంది చూడు, ఫ్రూట్ బాస్కెట్. యాపిల్ ఫ్రూట్ బాస్కెట్. మిర్రర్ కోమ్ బాగుంది. ఎంత? ఎందుకన్నా ఇంత? అలా మేము ఇంకా ఒక్కొక్క స్టోర్ చూసుకుంటూ వస్తున్నాం. తనకి యాక్చువల్లీ ఇందాక ప్రీవియస్ క్లిప్‌లో కోంబ్ అండ్ మిర్రర్ ఉంది కదా! చాలా ఎస్థెటిక్‌గా అనిపించి ప్రైజెస్ అడిగితే వాళ్ళు 700, 900 అలా చెప్పారనమాట. విచ్ ఇస్ టూ ప్రైజీ అనిపించింది. సో, తను బార్గెయిన్ చేసింది కానీ వాళ్ళైతే ఫిక్స్డ్ రేట్స్ అని చెప్పారు. సో, ఇంకా అది అక్కడ పెట్టేసి ఇంకా క్లాతింగ్ సైడ్ వచ్చేసాము. అండ్ ఇదేదో బావుందని చెప్పేసి ప్రైస్ అడిగాము. కొంచెం హై ప్రైజే చెప్పారు. కానీ అది ట్రాన్స్‌పరెంట్ ఉందనమాట. ఇంకా తీసుకోకుండా వచ్చేసాము. అండ్ ఈ స్టోర్‌లో కొంచెం మాకెందుకో కలెక్షన్ బానే ఉందనిపించింది. సో, అలా డ్రెసెస్ అన్నీ చూస్తున్నాం. ఆల్ టైప్స్ ఆఫ్ డ్రెసెస్ ఉన్నాయి ఇక్కడ. సో, ఇదొచ్చేసి 2 పీస్ సెట్ అనమాట. ఇది కూడా బావుందనిపించింది. బట్ ప్రైజెసే కొంచెం హై అనిపించాయి. లైక్ 1600 అలా చెప్పారు. సో, ఇంకా అక్కడి నుంచి తెలంగాణ స్టోర్ అనేసి ఒకటుందనమాట. కంప్లీట్ హ్యాండ్లూమ్ స్టోర్ ఇదొచ్చేసి. అండ్ ఈ స్టాల్‌లో వచ్చేసి మనకి 4-6 వెండర్స్ వరకున్నారు. లైక్ 6-7 వెండర్స్ వరకున్నారనమాట. అండ్ తనకి ఈ బాందిని ప్రింట్ అండ్ కాటన్ హ్యాండ్లూమ్ కాటన్స్ ఉంటాయి చూడండి. అవి తను సెలెక్ట్ చేసుకుందనమాట ఒక టాప్. వీకెండ్ రోజు వెళ్ళాం కదా! సో, ఫుల్ జనాలున్నారనమాట. చాలా కష్టమైంది మాకు వాక్ చేయడానికి కూడా. ఆపోజిట్‌లో వస్తూనే ఉన్నారు. సో, క్రౌడ్ పెరిగిపోతూనే ఉందనమాట. సో, ఏది ఎక్కడుందో అర్థం కాలేదు మాకు. స్టాల్స్ అన్నీ గందరగోళంగా ఉన్నాయి. हाफ लीटर 1 लीटर 2 लीटर 350 350 2 బాటిల్స్ ఉన్నాయి. 250 खत्म भी और क्या స్ట్రాంగ్ ఉందా? परसों लेके ఎలా ఓపెన్ అది? బటన్ సూపర్. బాగుంది భారతి. ఇక్కడ అనుకుంటే వాళ్ళు తీసుకుంది కదా. పట్టుకో పట్టుకో.
ఏ స్టాల్ దగ్గరికెళ్ళినా జనాలైతే ఫుల్ ఉంటున్నారనమాట. సో, ఇంకలా మేము బయట నుంచి చూసుకుంటూ వెళ్తున్నాం. బికాజ్ చాలా వరకు క్లాతింగ్ స్టోర్స్ ఉన్నాయి కదా! సో, అవన్నీ కొంచెం హై ప్రైస్‌లోనే చెప్తున్నారు. యాక్చువల్లీ మేమనుకున్నాము లాస్ట్ డేస్ కదా! ఇంకా క్లియరెన్స్‌లో పెట్టేసుంటారు. ప్రైస్ రేంజ్ తగ్గిపోయి ఉంటాయి అనుకున్నాం కానీ, ఫుల్ హై రేట్సే చెప్తున్నారు. యాక్చువల్లీ తక్కువేం చెప్పలేదనమాట. సో वापस वाले को 100 रुपए दीजिए विदाउट 0.5 అడుగు ఎంత ఇంకలా కొన్ని చికెన్ కర్రీ కుర్తాస్ తీసుకున్నామనమాట. ప్రీవియస్ క్లిప్పింగ్‌లో చూపించాను కదా! చాలా బా అనిపించాయి అండ్ రీజనబుల్ రేట్స్ కూడా. సో, మేమనుకున్నాము కొంచెం రీజనబుల్ ప్రైజెస్‌లో ఉంటే తీసుకుందాం అనేసి. సో, మాకెక్కడైతే రీజనబుల్ ప్రైజెస్ అనిపించాయో అక్కడక్కడ షాపింగ్ చేశామనమాట. ఆడుకుంటూ ఉంటాడు. అలా కొంచెం షాపింగ్ అయితే చేశాం మేము. యాక్చువల్లీ ఏమేం కొన్నాము అండ్ ప్రైజెస్‌తో మెన్షన్ చేద్దాం అనుకున్నాను నేను. కానీ ఒక స్టాల్ దగ్గర ఏమైందంటే ఫోన్ కింద పెట్టి మేము చెక్ చేస్తున్నామనమాట. సో, ఆ షాప్ కీపర్ ఏమన్నాడంటే "మీరు ఫోన్ కనుక మిస్ అయిందంటే మళ్ళీ ఇంక మీకు దొరకదసలు" అన్నాడు. అది కూడా నిజమే కదా! ఎందుకు రిస్క్ తీసుకోవడం అనేసి మేమైతే ఆహ్, ఏమేం కొన్నాము విత్ ప్రైజెస్‌ని మేము ఒక వీడియో చేశాము. ఆ వీడియో వచ్చేసి తన ఛానల్‌లో పెట్టామనమాట. సో, తను రీసెంట్‌గా ఒక ఛానల్ స్టార్ట్ చేసింది అండ్ వీడియోస్ కూడా అప్‌లోడ్ చేస్తుంది. సో, మీరు కూడా ఒకసారి తన ఛానల్‌ని విజిట్ అవ్వండి. ఏమేం కొన్నామని విత్ ప్రైజెస్ మెన్షన్ చేసాం యాక్చువల్లీ. సో, అక్కడ చెక్ చేసేయొచ్చు మీరు. సో, ఇంకిక్కడ మేము చెక్ చేస్తున్నామనమాట. ఇంకేమైనా స్టాల్స్ ఉన్నాయా విత్ రీజనబుల్ ప్రైజెస్‌లోనే కొందాం అనుకున్నాం యాక్చువల్లీ లాస్ట్ డేస్ కదా! సో, ఇంకా ప్రైజెస్ క్లియరెన్స్‌లో ఉంటాయనుకోని ఎక్స్‌పెక్ట్ చేసాం. బట్ అస్సలే లేదు. ఫుల్ రేట్స్ ఉన్నాయన్నమాట. నార్మల్ రేట్స్ అంటే రెగ్యులర్ ప్రైజెస్ అనమాట. అలా వెళ్తుంటే ఒక స్టోర్‌లో మాకు ఈ బ్యాగ్స్ కలెక్షన్ కనిపించింది. ఇది కూడా ఒకటి తీసుకున్నాము. చాలా క్యూట్ అనిపించాయి. ఆ తర్వాత సెరామిక్స్ స్టాల్ అనమాట ఇదొకటి. ప్రీవియస్ వీడియోలో కూడా నేను ఇది చూపించాను. భారతి అవ్వదాని షాపింగ్ ఏమేమి తీసుకుంది ఇంటికి వెళ్ళి చూపిస్తా. డ్రెస్సెస్ అసలు ఆగట్లేదు ఈమె. బాగుంది బాగుంది నైస్ బాగానే ఉంది. ఏ బాగుందిరా తీసుకో. క్లాస్గా ఉంది తీసుకో. అన్నీ నాకు ఇస్తుంది పట్టుకోమని. ఎన్ని తీస్తుందో చూద్దాం. ఇక్కడ అన్నీ కూడా 300, 350 అలా ఉన్నాయి టాప్స్. ఇంటికి వెళ్ళాక ఏమేమి కొన్నామో చూపిస్తా. గచ్చిబౌలి 550 డాక్టర్ జాటా 550 సో, ఫైనల్లీ ఎగ్జిట్ అయిపోయాం ఎగ్జిబిషన్ నుంచి. యాక్చువల్లీ ఫోన్‌లో ఛార్జింగ్ అయిపోయింది. బాడీలో ఎనర్జీ అయిపోయింది. ఇంకా అలా బయటికైతే వచ్చేసామనమాట. ఇంకా ఫుల్ డౌన్ అయిపోయాము. అండ్ ఇంకేంటంటే మేము బయటికొచ్చే టైంకి చాలామంది ఎంట్రీస్ ఇస్తున్నారు. అంటే ఇంకా ఎంట్రీ అవుతున్నారనమాట ఎగ్జిబిషన్‌కి. మేబీ సండే అవ్వడం వల్లనో ఏమో మీరు చూస్తున్నారు కదా! 2 లైన్స్ ఒకళ్ళు ఎగ్జిట్ అయితుంటే కొంతమంది ఎంట్రీ అయితున్నారు. సో యాహ్! అట్లా మేమైతే బయటకొచ్చాము. అండ్ చాలా టైం పట్టింది మాకక్కడి నుంచి బయటికి మెయిన్ ఎగ్జిట్‌కి ఎళ్ళడానికి. సో, చాలా క్రౌడ్ అయితే ఉందనమాట. ఆల్మోస్ట్ మాకిక్కడ ఒక 10-15 మినిట్స్ పట్టింది బయటికి రావడానికి లిటరల్లీ. భయమేసిందనమాట. మా చేతిలేమో చాలా బ్యాగ్స్ ఉన్నాయి కొన్నవి. సో, ఇంకా ఫైనల్‌గా మెట్రో తీసేసుకున్నాము ఇంకా ఇంటికి వెళ్ళడానికి. సో, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్ గైస్. ఐ హోప్ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే వెళ్ళి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. బాయ్ బాయ్.